భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక తదుపరి రెండో వన్డే ఈ నెల 17వ తేదీన లక్నోలోని యక్నా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే తొలి వన్డేలో వర్షం కారణంగా కేవలం 25 ఓవర్ల మ్యాచ్ మాత్రమే కొనసాగింది. అయితే ఫాస్ట్ బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధి కృష్ణ మాత్రం తేలిపోయాడు. ప్రసిద్ధి కృష్ణ 5 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చాడు. దీంతో అతన్ని రెండో వన్డే నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క తొలి వన్డేకు ప్రిన్స్ యాదవ్ ని తీసుకోకపోవడం, గుర్నూర్ బ్రార్ ను తీసుకోవడంతో వివాదం రేగింది. అయితే గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి టీమిండియాలో తన ఎంట్రీ ఘనంగా చాటుకున్నాడు. అయితే ప్రసిద్ధి కృష్ణ మాత్రం తేలిపోయాడు. 5 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. దీంతో తొలి వన్డేలో డెబ్యూ చేస్తాడనుకున్న ప్రిన్స్ యాదవ్ కు అక్కడ అవకాశం దొరకలేదు. ఇక రెండో వన్డేలో మాత్రం ప్రసిద్ధి కృష్ణను పక్కన పెట్టి అతన్ని ప్లేయింగ్ 11 కి ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క వాషింగ్టన్ సుందర్ కూడా 1 ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. అయితే అతడు బ్యాటింగ్ ఆల్రౌండర్ కావడంతో తుది జట్టులో అవకాశం ఉండనుంది. మొత్తంగా 1 మార్పుతో టీమిండియా రెండో వన్డే కోసం ప్లేయింగ్ 11 లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎటువంటి సమస్య లేదు టీమిండియాకి. ఇప్పటికే శుభమన్ గిల్ పై ఎక్కువ శాతం తుది జట్టులో గుజరాత్ ప్లేయర్లనే ఆడించేలా నిర్ణయం తీసుకున్నాడనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తొలి వన్డేలో విఫలమైన ప్రసిద్ధి కృష్ణ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.